అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుకట్పల్లి జేఎన్టీలో యోగా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు జగత్ గురూజీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుక్కట్పల్లి జేఎన్టీలో యోగా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు జగన్ గురూజీ నేతృత్వంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబై అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఎంవి రెడ్డి, స్థానిక శాసనసభ సభ్యులు మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. యోగా కార్యక్రమంలో 2000 మంది విద్యార్థులు, యువకులు యోగా గురువు సూచన మేరకు యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యోగా ద్వారా మనిషి తనలోని చెడును దూరం చేసుకోవచ్చని, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుండి యోగా చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ యోగాతో శారీరకంగా సంతోషాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. యోగా డే ఈ సంవత్సరం ఇట్ ఈస్ ఆన్ హెల్త్ ఫర్ ఆల్. ప్రపంచ యోగా డే ఈ సంవత్సరానికి హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం అన్నట్టుగా మొదలుపెట్టారన్నమాట. మొదటి ప్రశ్న పిల్లలకి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ కలిపి ఒక సంస్థను మనము ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ, దాని పేరు చెప్పగలరా ఎవరైనా? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అంటే ఐక్యరాజ్య సమితి అంటాం మనం. ఆ ఐక్యరాజ్య సమితిలో ఒక భాగంగా ఆరోగ్యాన్ని చూసుకునే ఒక సంస్థ ఉంది. దాని పేరు చెప్పగలరా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1946వ సంవత్సరంలో వాళ్ళు ఆరోగ్యానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరైనా చెప్పగలరా పిల్లలు? 1946వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం అంటే ఏమనుందంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, దాన్నే ఆరోగ్యం అంటాం. కేవలం శరీరంలో రోగాలు లేకపోవడం ఇది ఆరోగ్యం కాదు. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం అని వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు. అంటే స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ఫేర్ లో వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ దేశాలన్నీ కేవలం శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం ఉంటే మాత్రమే సరిపోదు, దానితో పాటు ఇంకొక ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు చేర్చారు. ఎవరైనా చెప్పగలరా ఏ ఆరోగ్యాన్ని వాళ్ళు యాడ్ చేశారో? ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే స్పిరిచువల్ హెల్త్ అన్నది కూడా వాళ్ళు దాంట్లో యాడ్ చేశారనమాట. కాబట్టి ఇప్పుడు హెల్త్ డెఫినేషన్ చెప్పుకుందాము మనం. మొదటిది శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం, మూడవది సామాజిక ఆరోగ్యం అంటే మన సమాజంలో ఆరోగ్యం ఉండాలి. ఆ తరువాత ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే స్పిరిచువల్ హెల్త్. కాబట్టి ఈ 4 విషయాలు గనక మనం చేయగలిగితే అది పర్ఫెక్ట్ ఆరోగ్యం అని ప్రపంచ దేశాలు చెప్పాయి.